దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు. మరణాత మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభాలు, వందనాలు. మరణాత. ప్రియులారా, ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా మమ్మల్ని సిద్ధపరిచిన ప్రభువా నీకు స్తోత్రాలు. సమయంలో నిన్ను స్తుతిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు యావత్తు కూడా మాకు తోడుగా బలంగా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించి బలపరిచి ఆదరించి ఆయుధపరుస్తున్న మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు యావత్తు అంగీకరించి నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేయమని, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ నడిపింపు మాకు సమకూర్చమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాం. ఎందుకనగా దేవుని వాక్యం అనేక విషయాలుగా మనతో మాట్లాడుచుని ఉన్నది. అయితే దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి అనేకమైన విధములుగా మనకు బయలుపరుస్తూనే ఉన్నారు. అందుకు బట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి ఈనాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయాలు మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి ఈనాడు నిన్ను నన్ను ఆదరిస్తూ బలపరుస్తున్నాడు. కానీ అపోస్తుల కార్యంలో అపోస్తుడైన పౌలు చెప్పుచున్న ఈ 19వ అధ్యాయంలో సుమారు 24 వచనాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. కనుక 25వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం గమనించాలి. ఇక్కడ ఎలాగనగా దేదేత్రములు అసాలి అద్దెమయ్యకి వెండు గొలమ చేయించుట వలన ఆ పని వారికి మిగులు లాభము కలిగ చేయుచుండెను. అతడు వారిని అట్టిపరిచేను. ఇక్కడ వారు చేసే పనుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు యోహాను గారు. అయ్యేలారా అని, ఈ పని వలన మనకు జీవనం బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినది దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాక దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి తృప్తి సంగతి వీరు చూచి విని ఉన్నారని, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే గాక మహాదేని అంతిమ దేవుని గుడి కూడా తునీకరింపబడి ఆసియంతనంతటా భూలోకమందలు పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనం పాలుపోవని భయముతో చోచుచున్నదని వారితో చెప్పును. ఇక్కడ బయలి దేవత గురించి మాట్లాడుతున్న విషయాలు, ప్రజలు మాట్లాడుకున్న విషయాల్ని ఇక్కడ అనేకులుగా మాట్లాడుతున్నారు. అంటే ప్రియులారా, పౌలు గారేమో జీవము గల దేవుని మాట్లాడుతున్నారు, ఇక్కడేమో ప్రజలేమో పౌలు గారి విషయంలో చాలా అనేక విషయంలో ఉన్నారు. ఎటువంటి విషయములు అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి లేక ఏం లోక సంబంధంగా మనం దీనివల్ల మేలు పొందుతున్నాం తప్ప కీడు పొందట్లేదు. ఈ యొక్క మనుషులు మనం చేసే విగ్రహాలను బట్టి మనం లాభాలు పొందుతున్నాం తప్ప నష్టపోవట్లేదని ఒక అపనమ్మికను వారిలో పెట్టారు. అంటే ఈరోజు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో ప్రజలకు ఏదైతే మేలు కలుగుతుందో అది చెడ్డ అనిపించట్లేదు. ప్రజలకు, అధికారులకు కూడా చెడ్డ అనిపించట్లేదు. గద్దించేవాడు కూడా గద్దించకుండా ఏమవుతున్నాడంటే దానికే లోబడుతున్నాడు. కాబట్టి జయించలేని వాడు కూడా దానికే లోబడుతున్నాడు. గమనిద్దాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు వారి విని రౌద్రంతో నిండి ఉండి
ఎఫెసీల అంతిమ చూడ ఎఫెసులో అంతిమ దేవి అని మహాకేకలు వేశారు. దేవి అని అంటే అంతిమలో బయలు దేవత అనే దేవతను మొక్కుతూ వీరు అనేకమైన క్రియలు కలిగి ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోదు. పిల్లరా, దేవుడు ఏ రకంగా వారిని ఆదరిస్తున్నాడు, ఏ రకంగా వారిని బలపరుస్తున్నాడు, ఏ రకమైన క్రియలు వారి ద్వారా దేవుడు ఆలోచింప చేస్తున్నాడు అనే విషయాలు మనం మర్చిపోవద్దండి. దేవుడు తన క్రియల ద్వారా అనేకమైన విషయాల్లో నీకు నాకు తోడున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ అంటున్న మాటలని, పట్టణము బహు గలిబిలిగాను మరియు వారు పౌలుతో ప్రయాణం వచ్చిన మాసిదోని వారైన గాయేను అదుస్త్రు పట్టుకుని దుమ్ముగా నాటకశాలలో సొరబడిరి. పౌలు జనులు సమయబ్బతి ఎల్లటగా చొమ్మేహించి గాని అంటే ఇక్కడ వారి యొక్క ప్రజల యొక్క దేవాలయముకు వెళ్ళుచున్నప్పుడు శిష్యులు పౌలు గారిని వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే వారు లోక సంబంధమైన మనుషులు కలిగి ఉన్నారు కాబట్టి నీకు వారు సహకరించారు కాబట్టి వెళ్ళొద్దని ఆ విషయం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆసియా దేశం అధికారులు కొందరు అతను స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతను వేడుకునిరి. ఆ సభ గలిబిలిగా ఉండును గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తము పూనుకునో చాలా మందికి తెలియదు. అప్పుడు యూదులు అలెగ్జాండరులు ముందుకు త్రోయగా కొందరు సొహములు కమ్మునుండి అతని ఎదుర్కొనిచ్చిరి. అలెగ్జాండరు సైకి చేసి జనులతో సమాధానం చెప్పుకోవాలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరును ఏకశబ్దముతో 2 గంటల చేపు ఎఫెసీల అంతిమ మహాదేవి అని కేకలు వేసిరి. చూడండి, యూదులు ఈ బయలు దేవత మహాదేవత అని పేరు పెట్టుకుని ఆ దేవతను పూజిస్తున్నారు. ఆ దేవత పేరు చెప్పి పూజలు చేస్తూ ఆ దేవతని కొనియాడుతున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పగోరుచుని ఈనాడు చెప్తుంటే ఏమంటున్నారు తెలుసా ప్రియులారా? మరి ఏది కరెక్ట్ అంటున్నారు. ఆల్రెడీ పౌలు గారు ఏమండి ఒక బలిపీఠ మీద పేరు చదివాడు. ఏ పేరు అండి? దేవుడు ఎవరో తెలియనా దేవుడు, ఎవరో దేవుడు అని తెలియని దేవుడు అని పేరు పెట్టారు. ఆ పేరుని బట్టి పౌలు గారు సువార్త ప్రకటించాడు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ సాయంకాల సమయంలో మీరు కానీ నేను కానీ మనం అనేక రీతిలుగా ఎవరినో విమర్శించటం మరి మన సహోదరుడు కాదంటే ఒక్కొక్కసారి తప్పదండి. విమర్శించటం అనేది కాకుండా వారిని తిరస్కరించడం మేలు. విమర్శించడం మంచి పద్ధతి కానీ తిరస్కరించండి. ఎలాగంటే తిరస్కారం అంటే ఎటువంటిదంటే వారిని కొన్ని రోజులు వారిని